హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు మన దక్షిణ భారతదేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన ప్రముఖ షణ్ముఖ దేవాలయం ఒక్కటై మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మోపిదేవి ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మోపిదేవి అనే గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మచిలీపట్నంలో నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వివాహం ఆలస్యం అవుట, సంతానం లేని వారికి, ఆర్థిక ఇబ్బందులు, దోషాలు, శత్రుభయం ఉన్నవారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట కొలువై భక్తులకి దర్శనమిస్తున్న ఏకైక దేవాలయం మోపిదేవి ఆలయం. ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే సంతానం లేని వారికి సంతానం కలగడమే కాకుండా ఎటువంటి కోరికైనా తీరుతుంది. ఇది అనాది కాలం నుండి వస్తున్న ఆచారం కూడా. ఇక్కడ రాహుకేతు పూజలు క్రమంగా జరుగుతాయి. సంతానం కావాలనుకున్న వారు కొత్త చీరను ఉయ్యాలగా తయారు చేసి ఇక్కడ ఉన్న చెట్టుకి కట్టాలి. అలాగే త్వరగా పెళ్ళి కావాలి అనుకునేవారు బియ్యం, బెల్లంతో చేసిన పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి. ఏ సమస్య ఉన్నా ఈ ఆలయంలో ముడుపు కడితే కోరిన కోరిక తీరుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెనకున్న ప్లేస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలసర్ప దోష పూజ నిర్వహిస్తారు. ఈ పూజకి 30 నిమిషాల టైం పడుతుంది. పూజా సామాన్లు అన్ని ఆలయం వారే ఇస్తారు. ఇక్కడేనండి పూజ బుకింగ్ కౌంటర్. ఇక్కడ మనకి రసీదు ఇస్తారు. నాగుల పంచమి, నాగుల చవితి, కార్తీక మాసం, దీపావళి అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. చూపు మందగించడం, చెవి లోపల చర్మ వ్యాధులు, పూర్వజన్మ వల్ల సంతానం లేకపోవటం మొదలైన వాటితో బాధపడే వారు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. పూజా టికెట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఉంటాయని అన్ని డీటెయిల్స్. రుద్రాభిషేకం, కళ్యాణం చేయించుకోవాలనుకుంటే దంపతులు కలిసి ఇక్కడ చేసుకోవచ్చు. ఉదయం 11:30కు జరుగుతుంది కళ్యాణం. 1 గంట టైం పడుతుంది కళ్యాణం కంప్లీట్ కావడానికి. పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకు ఆలయం బయట అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో కూడా పూజా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెడుతున్నాను. ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మోపిదేవి ఆలయం చేరుకోవాలంటే ట్రైన్ కానీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. రేపల్లె వచ్చాక షేరింగ్ ఆటోస్ ఉంటాయి. మోపిదేవికి 30 నిమిషాల టైం పడుతుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.